2009 డిసెంబర్ 2 కేసీఆర్ ఆమరణ దీక్ష 4వ రోజుకు చేరుకుంది. దీక్షతో ఆరోగ్యం క్షీణించింది. షుగర్, బీపీ లెవెల్స్ పడిపోయాయి. దీంతో వైద్యులు చికిత్స చేయాలని ప్రయత్నించారు. అంతవరకు స్పృహలో లేని కేసీఆర్ వైద్యులు చేయి పట్టుకోగానే విదిలించుకున్నారు. జ్వరం ఉంది, డెక్స్ట్రోజన్ ఎక్కించుకోవాలనంటే కాదు పొమ్మన్నారు. 2009 డిసెంబర్ 3 తెల్లవారుజాము 3 గంటలకు ఖమ్మం ఆసుపత్రి వద్దకు 108 అంబులెన్స్ వచ్చింది. దాంతో పాటే కలెక్టర్, పోలీసుల వాహనాలు లోపలికి వచ్చాయి. హడావుడిగా భారీ కాన్వాయ్ హైదరాబాద్ వైపు దూసుకెళ్లింది. అత్యంత భద్రత మధ్య కేసీఆర్ ను నిమ్స్ కు తరలించారు. అంత నీరసంలోనే హరీష్ కు ఏం చేయాలో హితబోధ చేశారు కేసీఆర్. అసెంబ్లీలో ఏం చేయాలి, ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనేది మొత్తం చెప్పారు. 2009 డిసెంబర్ 4 కేసీఆర్ దీక్ష ప్రారంభించి 120 గంటలు కావస్తోంది. టంగున మోగే కంచుకంఠం నీరసపడింది, బలహీనమైంది. అక్షరాలను కూడా తీసుకొని పలికినట్లు కేసీఆర్ స్వరం జీరపోయింది. నోటి నుంచి సరిగ్గా మాట కూడా రావడం లేదు. అయినా దీక్ష దక్షత ఏమాత్రం సరలేదు. మొదలు పెట్టినప్పుడు ఎలాంటి పట్టుదల ఉందో దీక్ష 6వ రోజుకు చేరుకున్న సందర్భంలోనూ అదే పట్టుదల కనిపించింది.